Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ షన్విత. సో అందరికీ కూడా పుష్పక విమానం తెలుసు కదా, ఎంతమంది కూర్చున్నా కానీ ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది. అలాగే సినిమా అనే ప్రపంచంలో ఎన్ని స్టోరీస్ వచ్చినా కానీ ఒక కొత్త స్టోరీ మన ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో అలాంటి స్టోరీనే ఇప్పుడు మన ముందుకు వచ్చింది. 1980s రాధే కృష్ణ. సో ఆ టీం అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి ఈ స్టోరీ, ఏంటి అసలు మూవీ ఎందుకు చూడాలి, ఏమేమి ట్విస్టులు ఉన్నాయో ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, ఎలా జరుగుతుంది మీ మూవీ జర్నీ? గోయింగ్ గుడ్. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ప్రమోషన్స్. అవును, బెటర్ వెళ్తుంది. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. అసలు ఏమన్నా సీక్రెట్స్ చెప్తారా మాకు మూవీ గురించి? ఎందుకు కథ చెప్పేయమంటారా? చెప్పేయండి, పర్లేదు. ఇప్పుడు వద్దు, మూవీలో చూడండి. మూవీలో చూడొచ్చా? ఓకే, అసలు మీ మూవీ చూడాలి అని అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అండ్ మీ మూవీలో ఏంటి స్పెషల్ అని చెప్తారు మరి మీరు? 1980s రాధే కృష్ణ. సో రాధే కృష్ణ అంటేనే ఆ లార్డ్స్, వాళ్ళ ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. లవ్కి చిహ్నం అంటేనే వాళ్ళు అంటారు. సో ఇక్కడ మంది కూడా రాధే కృష్ణ అని ఎందుకు పెట్టామంటే 1980s బ్యాక్డ్రాప్లో జరిగే ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్కి అసలు ఎట్లాంటి సంబంధం లేని లవ్ స్టోరీ అది. సో చాలా ప్యూర్గా ఉంటుంది. మీరు ఒక ప్యూర్ వరల్డ్ చూడగలరు. కృష్ణలంక అనే ఊర్లో జరిగే కథ, ఒక ప్యూర్ వరల్డ్ చూడగలరు. ప్లస్ మూవీ ఎందుకు చూడాలంటే లైక్ ఈ మూవీలో నియర్లీ ఒక 280 మెంబర్స్ న్యూ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే ప్యాషనేటెడ్గా వర్క్ చేశారు. సో దానివల్ల ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని. ఓకే, ఇప్పుడు హీరో గారు మీకు ఎలా అనిపిస్తుంది మరి ఈ మూవీలో వర్క్ చేయడం? ఇది చాలా హ్యాపీగా ఉందండి. ఈ మూవీలో కృష్ణ అనే క్యారెక్టర్ రావడం అనేది నా అదృష్టం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కృష్ణ క్యారెక్టర్కి ఏంటి స్పెషాలిటీ? ఒక పూర్ ఫ్యామిలీ కాలేజ్ స్టూడెంట్. ఓకే, అదే మెయిన్ లైన్ అందులో. అంటే ఏది రివీల్ చేయట్లేదు అంటే ఏం చెప్పినా కథ వచ్చేస్తుందేమో అని భయం, అంతే. అంతేనా? ఓకే మేడం, ఇప్పుడు మీరేం చెప్తారు రాధ గురించి, క్యారెక్టర్ గురించి? లైక్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. సో చాలా కథలు వస్తాయి కదా, ఒక రిచ్ అమ్మాయి ఒక పూర్ అబ్బాయిని లవ్ చేసి, అండ్ మళ్ళీ క్యాస్ట్ ఇష్యూస్ ఇందులో. సో ఎలా వాళ్ళ లవ్ స్టోరీ విన్ అయ్యింది అనే జర్నీ మేము చూపించాం. అండ్ రాధా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్, జనాలకు కూడా చాలా నచ్చుతుంది. ఓకే, అసలు రాధా అనే క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు కదా, సో ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది మీకు మరి? లైక్ స్టోరీ అలాంటిది. స్టోరీ వచ్చి లైక్ ఇది కథ వెళ్తూ ఉంటుంది త్రూ అవుట్. కొన్ని సీన్స్లో నేను వేరే వాళ్ళ సీన్స్ ఉన్నా కూడా ఆ స్టోరీ అంతా నా చుట్టే తిరుగుతుంది. అంత ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో అఫ్కోర్స్ అది నాకు వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీరు ట్రైలర్లో చూపించారు రాధా రాధా అని. ఈ రాధాని చూసేసరికి ఇంకో రాధా ఎంట్రీ ఇస్తుంది. అసలు ఏంటి ట్విస్ట్, ఏంటి అసలు? ట్విస్ట్ బాగుంటుందండి, మూవీలో చూడండి, చాలా బాగుంటుంది ట్విస్ట్. ఇప్పుడైతే చెప్పరా? అంటే ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక ప్యూర్ లవ్ స్టోరీ. కానీ ఎవరిని ప్రేమిస్తాడు అంటే కృష్ణ క్యారెక్టర్ ఎవరిని ప్రేమిస్తాడు అనేది కొంచెం సస్పెన్స్ ఉంటుంది మూవీలో. కానీ కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. కృష్ణలంక తండాలో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, అంటే ఎమోషనల్గా ఉంటుంది సబ్జెక్ట్. మరి కృష్ణ ఏ రాధని ప్రేమిస్తున్నాడు? సినిమా చూడాల్సిందే. సినిమా చూడాల్సిందేనా? ఇప్పుడు చెప్పరా అయితే? ఓకే, రాధా గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. కో యాక్టర్, కంఫర్ట్ జోన్లో చేసాము. ఫుల్ సపోర్ట్ లొకేషన్స్లో కానీ, అంటే సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు కానీ, డ్యాన్స్లో కానీ, అన్నిట్లో. ఓకే, ఇప్పుడు చాలామంది అంటే హీరో హీరోయిన్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని అండ్ ఇంకో రాధని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? నియర్లీ మేము ఒక అన్నయ్య అంటే మేము ఎప్పటి నుండి జర్నీ చేస్తూ చేయాలనుకున్నాము. సో హీరోయిన్స్ని మేము నియర్లీ ఒక 1500 to 1600 మెంబర్స్ దాకా ఫొటోస్ సెర్చింగ్ ఇవన్నీ జరిగాయి అనమాట. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేసేవాళ్ళు మనం చూడగానే ఫస్ట్ లుక్లోనే అర్థమైపోయింది. ఓకే, ఈ క్యారెక్టర్ మనకి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అని కనిపిస్తుంది. సో నాకు బ్రహ్మరాంబిక మేడంని, అర్పిత మేడంని చూసేటప్పుడు అనిపించింది. సో ప్రొసీడ్ అయ్యాము. ఓకే, మీరు ఆడిషన్ ఇచ్చారా లేకపోతే డైరెక్ట్ తీసేసుకున్నారా? ఆడిషన్ ఏమి ఇవ్వలే. అప్పటికే నేను కొన్ని ప్రాజెక్ట్ చేస్తున్నాను. అవి చూసి వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. స్టోరీ విని కొన్ని రోజులు డిస్కషన్ తర్వాత ఐ సెడ్ ఓకే.
ఇంకో 2-3 డేస్లో షూట్ అనగా ఫైనల్ అయింది. అంటే ఒక 800-1500 ఫొటోస్ చూసిన తర్వాత ఓకే. షూట్ డేట్ కానీ ఫైనల్ అయింది. ఒక 2-3 డేస్లో షూట్కి వెళ్ళాలి. అంటే కృష్ణకి ఏ రాధ నచ్చలేదు, ఈ రాధ నచ్చేసింది అనమాట. కృష్ణ కాదండి, డైరెక్టర్ గారి కథ డైరెక్టర్ ప్రకారంగా. గారికా? ఓకే. అండ్ మీ మూవీ మొత్తం ఎన్ని డేస్ జరిగిందండి? 90 days జరిగింది. 90 డేసా? ఎందుకు 1990 ఏమైనా కలుస్తుందని సింగ్ అది చేశారా? ఎలా వచ్చేసింది అట్లా జరిగిపోయింది. జరిగిపోయింది. అలా జరిపోయిందా? ఓకే. లొకేషన్ అంతా ఎక్కడ జరిగింది మరి షూట్? ఇదంతా మనకి ఖమ్మం నుండి ఒక నియర్లీ 140 కిలోమీటర్స్. మొత్తం వచ్చేసి ట్రైబల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియా మొత్తము. ఓకే. మనకి సిగ్నల్స్ ఉండవు. ప్లస్ అక్కడ మనకి సిటీకి వచ్చి ఏమన్నా గ్రాసరీస్ తీసుకోవాలంటే మేముండే విలేజ్ నుండి నియర్లీ ఒక 60 కిలోమీటర్స్ రావాలి. 3 డేస్కి ఒకసారి వచ్చి వెహికల్ వచ్చి వెజిటేబుల్స్, ఫుడ్ ఇవన్నీ తీసుకొని వచ్చేది మాకు. అమ్మో. ప్లస్ అక్కడ హోటల్స్ ఉండవు, ఓకే. ఏముండవు. సో ఏంటంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ది విలేజింగ్ అది. అక్కడ నార్మల్ ఇల్లులు ఉంటాయి కదా, అందులోనే మేము క్రివ్ క్యాస్ట్ మొత్తం ఒక 40 మెంబర్స్, హోటల్స్ ఏముండవు. ఆ ఇళ్లల్లో అడుక్కొని అక్కడొకళ్ళు అట్లా పడుకొని ఆ 90 days షూట్ జర్నీ చేసాము. ఓకే. మరి అంత ఫారెస్ట్ ఏరియా అంటున్నారు, అంటే ఏం అనిపించలేదు ఇంత ఫారెస్ట్ ఏరియాలో చేయడం? ఏం అనిపించదు, ఎందుకంటే యాక్చువల్లీ మా మైండ్ మొత్తం వచ్చేసి అవుట్పుట్ మీద ఉంది. ఓకే. వర్క్ అనుకుంటూ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకు భయము అది ఇది ఏమనిపించదు. 90 days టోటల్ అక్కడే ఉన్నారా? 90 days మొత్తం అక్కడను. ఒక 10 days పోర్షన్ సిటీలో ఉంటుంది, కాలేజ్ పోర్షన్ బయట జరిగాయి. ఓకే. అండ్ ఇంకోటి మీ క్వశ్చన్, నార్మల్గా మనం మూవీస్లలో చూస్తుంటాం, అంటే డైరెక్టర్స్ స్క్రిప్ట్ పట్టుకొని ఎక్కడెక్కడికో స్టూడియోస్ తిరగడం, వాళ్ళు మళ్ళీ వద్దు అని రిజెక్ట్ చేయడం, ఇలా చాలా చూస్తాం కదా. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా స్టోరీ గురించి? లేదు, నేను అలాంటివి ఏం ఫేస్ చేయలేదు. ఓకే. నాకేంటంటే అన్నయ్యతో ఆల్రెడీ నేను ఈ బంజారా లాంగ్వేజ్లో అన్నయ్య ఆల్రెడీ 3 movies చేశారు. సో వాటికి నేను వర్క్ చేశాను. సో అన్నయ్య నాకు ఎప్పుడో చెప్పారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వే డైరెక్షన్ చేద్దు, తెలుగు ప్రాజెక్ట్ చేద్దాం అన్నప్పుడు. అప్పుడు అన్నయ్యను సుధాకర్ సార్, ప్రొడ్యూసర్ సార్, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో సార్కి కథ నచ్చటం, ఆయనే రావటం, ఇంకా డైరెక్ట్ ముగ్గురం టైప్ అయ్యి లొకేషన్స్ అవి ఇవి అట్లా వెళ్ళిపోయింది. ఓకే. అసలు మూవీ చేయాలని ఎందుకు వచ్చింది ఆ థాట్ మీకు అసలు? మూవీ చేయాలని థాట్ ఇప్పుడు ఏంటంటే మనం చనిపోయినా కానీ సినిమాలో బతుకుంటాం అవును. అంతే. ఇంకా ఆ ఒక్క థాట్తోనే మూవీస్లో ఉండిపోవాలి అన్నది. ఓకే. మీకు కృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది మేడం? అండి లైక్ గ్రేట్ కో యాక్టర్ అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా చాలా ఈజీ అయిపోయింది నా వర్క్. కానీ ఏదైనా సీన్ వచ్చినా ఒకసారి డిస్కస్ చేసుకొని ఇద్దరం మంచిగా చేయడం వల్ల త్వరగా అయిపోయేది, ఫస్ట్ టేక్లో ఆర్ సెకండ్ అలా అయిపోయేది అనమాట. ఓకే. ఇంకా రాధా గురించి స్పెషల్గా ఏం చెప్తారు అసలు మూవీలో మీరు? లైక్ ఈ స్టోరీ ఎలా అంటే అది ఎంత చెప్పినా తక్కువే, అంత మంచి క్యారెక్టర్ అన్నది ఇందులో. సో ఇంకా చెప్పలేం, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి, అంత మంచి రోల్ అన్నమాట. ఓకే. అండ్ టైలర్లో చూసాము మేము, రాధాని చూస్తే నా గుండెల్లో మ్యూజిక్ వినిపిస్తుంది అంటే ఇళయరాజా అని కామెడీ చేస్తారు కదా. సో మీకు మ్యూజిక్ వినిపించిందా మరి? వినిపించింది, మనసులో వినిపించింది. ఓకే. అయితే మాకు కామెడీ కూడా ఉంటుంది ఈ మూవీలో. అంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, మొత్తం ఎమోషనల్ జర్నీ. మీరు అసలు ఆ వరల్డ్ అటాచ్ అయిపోతారు, మీరు ఆ వరల్డ్ కి, ఎమోషనల్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఓకే. అసలు ఇది మొత్తం లవ్ థీమేనా? యా, టోటల్లీ లవ్ థీమే. అండ్ ఇంకోటి ఒక ప్రీ క్లైమాక్స్ నుండి టర్న్ అవుతుంది, బట్ ఆ టర్న్ కూడా లవ్ వల్లే. ఓకే. అండ్ క్యాస్ట్ కూడా చూపించారు కదా, అసలు క్యాస్ట్ ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు దీంట్లో? క్యాస్ట్ ని ఇంక్లూడ్ చేయాలంటే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి క్యాస్ట్ ఇష్యూస్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఎక్కడా చూపించలేదు. లైక్ ఇన్ లవ్ అనే కాదు, ప్రతి దాంట్లో వర్క్స్లో కానీ ప్రతి దగ్గర ఉంటుంది. సో మన మూవీలో కూడా వెళ్తా చెప్పను, అసలు ఏం రివీల్ చేయలేదు. ప్రజెంట్ జనరేషన్లో కూడా ఇప్పుడు కులం ఆ పిచ్చి అలాగే ఉండిపోతుంది. అది ఫ్యూచర్లో మారిద్దా లేదనేది ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. అంటే ఏ ఇండస్ట్రీలో కానీ దేంట్లోనైనా సరే, అంటే నువ్వేంటి అని అడిగే పొజిషన్ ఇంకా మారలే. మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈ మూవీ ద్వారా, ఏమైనా మారిద్దేమో అని చూడాలి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. సో మారుతుంది అనుకుంటున్నారా మరి మీరు? చిన్న నమ్మకం. ఓకే. మీ మూవీ అందరినీ మార్చేస్తుంది అయితే? ట్రై చేస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు వీళ్ళని చూస్ చేసుకున్నారు, అండ్ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు కదా, అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నారు, ఏమైనా రీజన్ ఉందా మరి? లైక్ ఎట్లా అంటే ప్యాషనేటెడ్ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు మనకి. ప్లస్ నాకేంటంటే ఈ కథ ఫ్రెష్ కథ కాబట్టి
ఫ్రెష్ ఫేసెస్ ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు. సో ఏంటంటే ప్యాషనేటెడ్ యాక్టర్స్ని తీసుకొని ఫ్రెష్ ఫేసెస్గా నేను చెప్పిన మాట వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే. సో దాని త్రూ నాకు వర్క్ ఇంకా ఈజీ అయిపోతుంది, వాళ్ళ సపోర్ట్ నాకు ఈజీ ఉంటుంది. సో దానివల్ల నేను కొత్త యాక్టర్స్తో వెళ్ళాలనుకున్నాను. అండ్ ఇంకోటి కొత్త యాక్టర్స్ అన్నారు కదా, మరి ట్రైలర్ విషయానికి వచ్చేసరికి సో వాయిస్ వచ్చేసరికి తనికెళ్ళ భరణి గారిది ఉంది. మరి ఎందుకు ఆయనను చూస్ చేసుకున్నారు, ఆయన వాయిస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? లైక్ ఎట్లా అంటే మా కథ వచ్చేసేసి ఒక లార్జన్ దాని లైఫ్ కథ చెప్పేలా అనుకుంటున్నాం మేము. కొంచెం పెద్దగా చెప్పాలి అనుకున్నాం. ఆ కులం గురించి చెప్పే వాయిస్ వచ్చేసేసి టీజర్లో చెప్పాలి. ఆ వాయిస్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా నేను చెప్తే నా వాయిస్ ఎవరు రిజిస్టర్ అవ్వదు, హీరో చెప్పినా రిజిస్టర్ అవ్వదు, ఎందుకంటే కొత్త వాళ్ళు. సో నోటెడ్ వాయిస్ ఉంటే ప్రాపర్గా వెళ్ళే రీచ్ ప్రాపర్గా వెళ్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు తనికెళ్ళ భరణి గారి వాయిస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుండి మా సినిమా కథే మారిపోయింది ఆయన వాయిస్ చెప్పిన దగ్గర నుండి. సార్ చాలా సపోర్ట్ చేశారు మాకు ఆ వాయిస్ ఇవ్వడంలో. ఓకే, చాలా అంటే సార్కి ముందు ఎంత మంది వాయిస్ టెస్ట్ చేశారు మరి? లేదు, మేము జస్ట్ ఆ సారే కావాలనుకొని ఒక 3 months ఇన్ సర్చ్లో తీసుకొని, మాకేంటంటే ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. సో అక్కడ పరిచయాలు అవి ఇవి చూసేసుకొని 3 months తర్వాత సార్తో అపాయింట్మెంట్ దొరికింది, వచ్చారు, చెప్పారు, దాన్ని బ్లెస్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ 90 days అన్నారు కదా, 90 daysకి ముందు ఆడిషన్స్ జరుగుతాయి నార్మల్గా. సో ఆడిషన్ చేసే టైంలో ఏమన్నా అరే ఏంటి వీళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా మీరు? చేశాను, కొన్ని చేశాను. బట్ ఏంటంటే చేసిన వాళ్ళని మనం రిజెక్ట్ చేస్తాం కదా ఎలాగో. అవునండి, చేస్తాం, అవన్నీ కామన్. అంటే మనం కొంతమందిని చూస్ చేసుకుంటాం కదా, మన మూవీలో వీళ్ళు ఉండాలి అని. న్యూ వాళ్ళు అయినా కానీ మనకు తెలిసి ఉంటే సో వీళ్ళని కంపల్సరీగా మూవీలో పెట్టుకోవాలని ఆడిషన్స్ ఉన్నాయి రమ్మని చెప్తారు. సో అలాంటి వాళ్ళని ఏమన్నా మీరు ఎంకరేజ్ చేశారా? వాళ్ళకి చేయరాకపోయినా సరే మీరు నేర్పించడం కానీ? లేదు, చేయటం లేకపోతే అది నా వాడన్నా నా సొంత తమ్ముడన్నా కానీ నేను పెట్టుకోను. అంతేనా? ఎందుకంటే ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల సినిమా దెబ్బ తినకూడదు. నా వాడు అనుకుని నేను పెట్టుకుంటే ఆ సీన్ డిస్టర్బ్ అయితే ఆడియన్స్ ఆ సీన్ నుండి ఒక్కసారి బయటకు వచ్చేసేస్తే మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సో క్యారెక్టర్ మెయిన్ ఉంటేనే, యాక్టింగ్ పర్పస్ ప్రాపర్ ఉంటే తీసుకునేవాడిని. ఓకే, అండ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి తెలుగు నార్మల్గా ఎక్కువ మంది చూస్తారు, బంజారా అంటే బంజారా వాళ్ళు చూస్తారు. సో ఎందుకు బంజారాని చూస్ చేసుకున్నారు, ఇంకా హిందీ ఇంగ్లీష్ ఇట్లా కాకుండా? లైక్ ఎట్లా అంటే ఆల్రెడీ బంజారాలో అన్నయ్య ఒక 3 films చేసా అని చెప్పాను కదా. బంజారాలో మంచి మార్కెట్ ఉంది అన్నయ్యకి. సో అన్న గోల్ ఏంటంటే సపరేట్గా బంజారా ఇండస్ట్రీ క్రియేట్ చేయాలన్నదే అన్న గోల్. సో ఏంటంటే ఇప్పటి నుండి ఏ ఫిలిం వచ్చినా అన్నది తెలుగు అండ్ బంజారా సపరేట్గా. బంజారాలో ఇంకా ఆడియన్స్ చాలా బాగా రీచ్ చేసుకుంటారు మూవీని. ఒకసారి వాళ్ళకి నచ్చిందంటే సినిమా ఇంకా గుండెల్లో పెట్టేసుకుంటారు వాళ్ళని. ఇంకా ఇన్డెప్త్ మీరు ఈ క్వశ్చన్ గురించి తెలుసుకోవాలంటే ఈయన అడగని చెప్తాడు. మీరు చెప్పండి మరి, ఎందుకు మీ స్లాంగ్ అది చూస్ చేసుకున్నారు? అంటే ఒక ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఫస్ట్ నాకే డౌట్ వేసింది, అంటే మనం యాక్టర్గా సెట్ అవుతామా లేదా అనేది ఒక డౌట్. నా ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ గారు చెప్పి ఏంటంటే డైరెక్షన్ అప్పుడు నేనే చేసుకున్నాను మూవీకి. మేము అప్పుడు హీరో కోసం చూస్తున్నాము, ఒక 10-15 మంది చూసి ఉంటాము. వీళ్ళు ఎందుకు నువ్వే చేయంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వచ్చింది. రిలీజ్ అయ్యేంత వరకు కూడా కొంచెం భయమే, అంటే మనం సెట్ అవుతామా, మనల్ని అసలు యాక్సెప్ట్ చేస్తారా జనాలని. కానీ ఫస్ట్ ఫిలింకి చాలా ఆదరణ వచ్చింది, అక్కడ వచ్చిన నమ్మకం వచ్చింది మనం కూడా చేయగలం అని చెప్పేసి. అక్కడ నుంచి ఒక 2 films చేసాము, టోటల్ 3 films బంజారాలో, ఇది 4th ఫిలిం. అండ్ బంజారా ఎలా అంటే మంచి సపోర్ట్ ఉంటుంది అక్కడ నుంచి. సినిమా బాగుందంటే మాత్రం కంపల్సరీ అంటే తండోపతండాలకు వచ్చి చూస్తారు. అది ఫేస్ చేశాను నేను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు ఇది మీది 4th ఫిలిం అని చెప్తున్నారు. సో 3 filmsకి ఈ 4th ఫిలింకి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్ కథ అండి, కథ తర్వాత ఈ కథని ప్రాపర్గా మనం చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్. ఆ కథని ప్రాపర్గా తీయాలంటే డైరెక్టర్. ఈ 3 pillars. అండ్ ఇంకోటి 4th pillar వచ్చేసి మ్యూజిక్. ఈ 3 ఇంపార్టెంట్ అండి ఈ కథకి. ఆ 3 చాలా ప్లస్ అయినాయి, ఎపిసోడ్ 4 ప్లస్ అయినాయి, కథ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్. ఓకే, సో మ్యూజిక్ విషయానికి వస్తే అండ్ కొన్ని మూవీస్లలో ఎంటర్టైన్మెంట్ సాంగ్ అనేది ఐటమ్ సాంగ్ అనేది ఉంటుంది, మరి మన మూవీలో ఉందా లేదా? లేదా, ఎందుకు పెట్టలేదు మరి, రీజన్ ఏంటి? నాకు ఈ కథకి మ్యాండేటరీ అనిపించలేదు, పెట్టలేదు. అవసరం లేదు కథకి. అన్ని కథల నుంచి వచ్చిన సాంగ్స్ ఏనండి, పర్టికులర్గా మళ్ళీ వేరే సాంగ్ తీసుకొచ్చి పెట్టాలని ఏం లేదు, కథల నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని. ఓకే, అదే కొన్ని సాంగ్స్ చూసాము చాలా బాగున్నాయి. ఇంకా మీరు చూడండి, బిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి అందులో, అంటే రివీల్ చేయకూడని సాంగ్స్ చాలా ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? 6 మెయిన్ సాంగ్స్ ఉంటాయి. ఆన్ స్టోరీలో ఒక 3-4 బిట్ సాంగ్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ కథలో. అది తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గారు సింగిల్ కార్డ్ లిరిక్స్ రాశారు, అండ్ బంజారాలో ఎం శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన సింగిల్ కార్డ్ బంజారా లిరిక్స్. ఓకే,
సో మీకు బంజారా బాగా నచ్చిందా, తెలుగు బాగా నచ్చేసిందా? ఆ రెండు అండి. అసలు ఒక్కదానికి సపోర్ట్ చేయాలి, రెండు అంటే నాకు రెండు సమానమే, రెండు కళ్ళు, రెండు కళ్ళు. ఓకే. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ చేయడం? అండ్ స్టోరీ విన్న తర్వాతనే ఓకే చేస్తాను అని అనుకున్నారు కదా. అవును. సో స్టోరీ విన్న తర్వాత ఏమైనా పెండింగ్ పెట్టడం జరిగిందా, సరే చూద్దాంలే అని? లేదు, స్టోరీ విన్నాక నాకు నచ్చింది, బట్ కొంచెం డిస్కషన్ జరిగింది. ఐ మీన్ ఇంకా ఒకసారి లైన్ విన్నాక మళ్ళీ డెప్త్గా కంప్లీట్ స్టోరీ అంతా నెరేషన్ విన్నాను. విన్న కొన్ని డేస్లో ఐ సెడ్ ఓకే అనుకున్న తర్వాత షూట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అసలు టైం ఇవ్వలేదు మీకు ఎక్కువ ఎక్కువ ఏం ఆలోచించలే, బట్ కొంచెం అయితే టైం తీసుకున్నాను. ఓకే. అండ్ తెలంగాణకు వచ్చేసరికి, అంటే తెలంగాణ అనే కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారంటే చాలా షార్ట్ ఫిలిమ్స్ లేదంటే నార్మల్గా చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు అంటే సక్సెస్ అవుతుందని చేశారా, ఏ నమ్మకంతో చేశారు అసలు మీరు? అంటే ఈ కథ మీద ఉన్న నమ్మకం ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్లస్ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నాకు చాలా ఉన్నాయి. టీం వర్క్ అండి, ప్రతిదీ నాకు టీం బాగా సపోర్ట్ చేస్తుంది. ఒక 5 to 6 మెంబర్స్ ఉంటాము, ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చేస్తుంటాం. లైక్ ఏంటంటే సినిమా యూనిట్ ఉంటుంది, లైక్ పెద్ద పెద్ద కెమెరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవేం యూజ్ చేయలేదు మేము. చిన్న వాటితో ఒక నార్మల్గా మీరు చూసే ట్రైలర్ మీకు అర్థమవుతుంది, అరే చిన్న కెమెరాలతో ఇట్లా తీసారా అని మీకే అనిపించి ఉంటుంది. యూనిట్ లేదు, బట్ ఏంటంటే మిస్టేక్స్ కనిపిస్తాయి. మిస్టేక్స్ పాయింట్ అవుట్ చేసి మిస్టేక్స్ వెతికితే మాత్రం అక్కడక్కడ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు స్టార్టింగ్ నుండి ఒక కథని కథలా చూసుకొని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోతే ఒక కొత్తోళ్ళు తీసిన సినిమాలాగా అస్సలు అనిపించదు మీకు. ఓకే. అండ్ కొంతమంది డైరెక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళ లైఫ్లో జరిగింది లేదంటే లైక్ ఫ్యామిలీలో జరిగింది తీస్తుంటారు. అండ్ మీకేమైనా ఇన్సిడెంట్ ఉందా ఇలాంటి స్టోరీకి సంబంధించి? చాలా చాలా. ఒక స్టోరీ ఉందా, చాలా స్టోరీస్ ఉన్నాయా? నెక్స్ట్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే హీరో గారు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీకేమైనా తెలుసుకుందామని అడుగుతున్నా నేను, అంటే నాతో పాటు మీరు తెలుసుకుందాను. వెయిటింగ్. ఏం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ పాస్. ఓకే. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే నార్మల్గా మనం చూస్తేనే అరే ఈ సీన్ బాగుంది కదా అని మన రియల్ లైఫ్లోకి వెళ్తాం. మీరు మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఏదైనా సీన్ రియల్గా మీరు ఫీల్ అయ్యి మీరు యాక్ట్ చేసింది ఏదైనా? నాకు ఫస్ట్ రాజేష్ కథ రాసింది. ఫస్ట్ ఒక లైన్ తీసుకుని వచ్చాడు, అంతకుముందు 2-3 లైన్స్ తీసుకొచ్చి నచ్చలేదు. ఒకటి అనుకున్నాం ఇలా వెళ్దాం అనుకున్నప్పుడు ఒక 2-3 డేస్లో ఈ లైన్ తీసుకొచ్చాడు. ఆ లైన్ చెప్పడమే నాకు చాలా బాగా నచ్చింది. ఆ లైన్ నుంచి కథ మొత్తం రెడీ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి సీను చాలా బాగుంటుంది. అండ్ ఒక ఎమోషనల్ జర్నీ. నేను ఇప్పటికీ ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేదు. ఇంకా ఓపెన్గా 3 years అవుతుంది సినిమా అంటే స్టోరీ రెడీ అయిన దగ్గర నుంచి ఇప్పుడు కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఎమోషన్ నుంచి ఇంకా బయటికి రాలేదు నేను ఇంకా. అండ్ అంత బాగుంది, అంత బాగా నచ్చింది. యూ విల్ కనెక్ట్ టు ద మూవీ. ఆ మూవీకి కనెక్ట్ అయిపోతారు. ఆ మ్యూజిక్ కానీ ఇన్ డెప్త్ డీటెయిలింగ్ కానీ ప్రతిదీ చాలా బాగా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది సినిమాలో. నేను ఇప్పుడు ఆ మూవీకి నేనే ఎడిటింగ్ చేశాను. ఆల్మోస్ట్ చాలా ఒక 100-200 టైమ్స్ చూసుంటా. అయినా కానీ ఆ ఫీల్ అంటే ఆ ఎమోషన్ అలాగే ఉండిపోతుంది. ఆ ఎమోషన్ పోవట్లే ఇక్కడ. సో ఒకటి రివీల్ అయిందంటే మీరు ఎడిటింగ్ కూడా చేస్తారా? అమ్మో, చాలా టాలెంటెడ్ పర్సన్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ మూవీలో ఎక్కువ మీరు యూజ్ చేసిన వర్డ్స్ ఏంటి? అంటే కొన్ని మూవీస్లలో మాకు ఇది అన్యాయం, మాకు చిన్న సినిమాకి అన్యాయమే సెన్సార్ కట్ ఇవ్వడం అనేది. అంటే జనరల్గా ఇప్పుడు చిన్న సినిమాలు ఇప్పుడు రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు ఒకటి, ఒకటి ఆల్మోస్ట్ మన కులం మీదనే మూవీస్. మాది కూడా కొంచెం అదే జానర్. చాలా సినిమాలు మీరు వినే ఉంటారు కొన్ని వర్డ్స్. మా దాంట్లో అంత పెద్ద వర్డ్స్ ఏం లేదు, చిన్న వర్డ్స్, దానికి కూడా కట్స్ ఇచ్చారు. అది కొంచెం బాధేస్తుంది తీయాలంటే. చెప్పొచ్చా ఏం కట్ చేశారు ఇప్పుడు? ఆ వర్డ్స్ ఏంటో? అది జాతి తక్కువ నా కొడక అనే డైలాగ్ ఉంటుంది. అది అంటే సబ్జెక్ట్ ప్రకారంగా ప్రతిసారి చిన్నవాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, పెద్దవాళ్ళు పెద్ద అనే అది రివీల్ చేయడం కోసం, అంటే అది ప్రతిసారి గుర్తు చేయడం కోసం అది యూజ్ చేసాము. కానీ ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయట్లేదు సెన్సార్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు మూవీకి కాకుండా మీ లవ్ స్టోరీకి వస్తే మీరేమని పిలిచేవాళ్ళు? ఐ మీన్ మూవీలో అడుగుతున్నాను. రాధమ్మ. మీరు? కృష్ణ. ఓకే. అంటే ఏం నిక్ నేమ్స్ ఏం పెట్టలేదా వీళ్ళకి మూవీలో? మూవీలో అదే పేర్లని మార్చదలుచుకోలేదు, పేర్లని అవే రిజిస్టర్ అయిపోవాలనుకున్నారా?
సో ఇప్పుడు మనతో పాటు ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ మీరు మూవీకి ఎంత బడ్జెట్లో చేశారండి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు మేడం ఈ బడ్జెట్ ఇంతలో అయిపోయిందా అనేది, కానీ అంతలో తీసేసాం మేము. ఓకే, అసలు ఈ స్టోరీకి ప్రొడ్యూసర్గా చేయాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ నుంచి నాకు సినిమా అంటే చాలా ఇష్టం. ఓకే, వీక్లీ 1 or 2 మూవీస్ చూడండి ఇప్పటికీ ఉండలేము. ఓకేనా మేడం? అలా మాకు సినిమా చూస్తున్నప్పుడు హీరో మా ఫ్రెండే, ఓకే, తన సినిమాలు చేస్తున్నాడు బంజారా, తన భాషలో. తనతో ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నాం. తనని అప్రోచ్ అయినప్పుడు ఒక మంచి మన స్టోరీ తీసుకొచ్చారు, రాధాకృష్ణ స్టోరీ. విన్నాగానే నాకు బాగా నచ్చింది. ఆన్ సెట్లోకి వెళ్తున్నప్పుడు టెక్నీషియన్స్ని వీళ్ళందరినీ మనోడే పరిచయం చేశారు. ఓకే, అంటే చూపిస్తున్నప్పుడు ఓకే పిల్లగాళ్ళు మంచి ఫ్యాషన్తో ఉన్నవాళ్ళు, వాళ్ళు చేస్తారు అని ఒక నమ్మకంతో సరే వాళ్ళకి ఇచ్చేసాం. కొత్త వాళ్ళకి అంటే ప్రతిదీ డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు, ఫైట్ మాస్టర్ కావచ్చు, ఇంకెవరైనా ప్రతి టెక్నీషియన్స్ కూడా అంతా కొత్త వాళ్ళతోటే చేసాం, కానీ బాగా చేసాం. ఓకే అండి. కొంతమంది ప్రొడ్యూసర్ చెప్తుంటారు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేసి, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ మూవీ నుంచి? యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసేది చాలా భారీగా ఉంది మేడం. నా పిల్లగాళ్ళకి మంచి లైఫ్ రావాలని, ఓకే, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్గా ఏదైనా ఒక చిన్న పెద్ద వర్క్ రావాలని. ఓకే. అది అండ్ మీరు మీరు అన్నారు కదా మూవీ మొత్తం నా చుట్టే తిరుగుతుంది, నేను కనిపించకపోయినా అని. అసలు ఎందుకు అలా అన్నారు? అంటే కనిపిస్తారా కనిపించారా? కనిపిస్తాను, బట్ కొన్ని సీన్స్ లో ఇప్పుడు ఫాదర్ ఈయన సీన్స్, నా ఫాదర్ ఈయన సీన్స్ ఉన్నాయంటే నేను ఉండను వీళ్ళిద్దరు కన్వర్జేషన్ లో. బట్ ఆ కన్వర్జేషన్ నా గురించే. ఫైట్ జరుగుతుంది, హీరో ఫైట్ చేస్తాడు, నా గురించే. పాట వస్తుంది, నా గురించే. ఆ హీరోయిన్ ఇంకొక హీరోయిన్, సో తన మధ్య సీన్స్ జరుగుతాయి, అవి కూడా నా గురించే. సో అలా చెప్తున్నా అనమాట. సో త్రూ అవుట్ నేనున్నా లేకున్నా నా మీదే నడుస్తూ ఉంటుంది అటువంటి మంచి. లేదు, నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇంకో 2 minutes అనేది కథ మొత్తం వచ్చేసేది. సో అంత మంచి క్యారెక్టర్ రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రాధ కనిపించకపోయినా ఆ రాధతో ఉన్నప్పుడు ఈ రాధ గురించి వస్తుంది అని అన్నారు. అంటే ఆ రాధది ఏంటి అసలు క్యారెక్టర్? ఆయన ఇది మీరు చెప్పాలి. మీరు ఎందుకంటే ఇద్దరు రాధల్ని ఉన్నారు కదా. ఇద్దరు రాధని లవ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు ఇద్దరికి అనుకుంటా. ఓకే, అంతే. అంటే ఇప్పుడు చెప్పేసి తెలిసిపోద్ది, అదే నా భయం. ఎవరిని లవ్ చేస్తున్నారు చెప్పద్దు, బట్ తన క్యారెక్టర్ చెప్పండి. అది కూడా అంతే ఉంది కదా. సో ఏది చెప్పినా అంటే ఒక పాయింట్ చెప్తాను. ఒక రాధ వల్ల కథ స్టార్ట్ అవుతుంది, ఇంకో రాధ వల్ల కథ మలుపు తిరుగుతుంది. సింపుల్. ఇంకో రాధ వచ్చి ఎండ్ చేస్తుందా? మలుపు తిప్పుతుంది కథను, మలుపు తిప్పుతుంది, ఎండ్ చేయదు, మలుపు తిప్పుతుంది. అంటే ఇద్దరు రాధలు ఉన్నారు, ఇంకో ట్విస్ట్ ఏమైనా ఉందా మాకు? ఈ రాధను చూస్తుంటేనే ఇంకో రాధ వచ్చేసింది ఎంట్రీ, మళ్ళీ ఆ రాధను చూస్తుంటే ఇంకో రాధ రావడం ఏమైనా ట్విస్ట్ తెలుస్తుంది? థియేటర్ ట్విస్ట్ ఉంది. మళ్ళీ అది ఎండ్ స్టోరీ కాదు, నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. దీనికి అంతం లేదు, ఇంకా కంటిన్యూ ఉంది. ఇంకా కంటిన్యూ. పార్ట్ 2 వస్తుందా? పార్ట్ 2 ఏమో ఉండొచ్చు. ఇది మీ జనాలు సక్సెస్ చేస్తే రావచ్చేమో. తప్పకుండా ఉండొచ్చు. అంటే మూవీలో చూడంగానే అలా ఎలా అయిపోయింది అసలు లవ్? అంటే కొన్నిసార్లు కొన్ని మూవీస్లో చెప్తుంటారు కదా, అంటే మనం కొన్ని మూవీస్ చూస్తుంటాం కదా, అమ్మాయిని చూడగానే గంట సౌండ్ రావడము, లేదంటే ఇంకా కొన్ని సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి కదా. నాకు ఈ కథలో, ఈ సినిమాలో ఏంటంటే తను చూసిన ప్రతిసారి సాంగ్ వస్తుంది, వినబడుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది కొన్నిసార్లు అర్థం కాదు. అలా ప్రతిసారి ఎందుకు వస్తుంది అనేది అది జరుగుతూ లవ్ లో పడిపోతాం అనమాట. ఓకే, రియల్ లైఫ్ లో అలా ఏమైనా జరిగిందా మరి? సాంగ్ లేదంటే గంట వినిపించే మ్యారేజ్, లవ్ మ్యారేజ్. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? మొత్తం చెప్పేస్తారండి, కథ మొత్తం చెప్పాలి. అంటే అలా అనిపించట్లేదు మరి మీరు? మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్. ఓకే, లవ్ మ్యారేజ్. సో ఇదే సీనా లేకపోతే ఏమైనా ఇంకా డిఫరెంట్ ఉందా? నా ఫస్ట్ ఫిలిం లో ఉంటది లవ్ స్టోరీ, సేమ్ లవ్ స్టోరీ. నా లవ్ స్టోరీని తీసేసాము కథలు దొరకకపోతే. ఓకే, అండ్ ఇంకొకటి, సో ఈ ప్రాజెక్ట్ మీకు ప్లస్ పాయింట్ అంటారా లేకపోతే ఏంటి? చాలా ప్లస్ పాయింట్ అండి. కథ నచ్చే చేశాను, చాలా బాగుంటుంది కథ. ఒక ఎమోషనల్ జర్నీ చెప్తున్నా కదా, ఇప్పటికీ ఆ కథ నుంచి బయటికి రాలేకపోతున్నాను. అంటే రాదని మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికీ. ఓకే, సో అంత కనెక్ట్ కావడానికి రీజన్ ఏంటి అసలు? కథేనండి ప్రాణం. అంటే కథే ఏ క్వశ్చన్ కైనా కథే. అంటే కథ లేకపోతే మనం ఏం చేయలేము కదా. అంటే ఏ ఎమోషన్ రాదు కథలో నుంచి, ఏ క్యారెక్టర్ రాదు. అంటే ఒక టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మేమంతా కథ లేకపోతే అక్కడ నుంచి రాలేము కదా.
కథ రావడం వల్ల మేమందరం ఇక్కడ ఉండగలిగాము. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా బడ్జెట్ పెట్టారు కదా, Yeah. సో అండ్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అంటే సమ్ టైమ్స్ అనిపిస్తుంది కదా, అరే నేను ఇంత బడ్జెట్ పెడుతున్నాను వీళ్ళు సక్సెస్ చేస్తారా చేయరా, సో అలా క్లమ్జీ ఏమైనా మీకు అనిపించిందా? లేదు మేడం, స్టోరీ విన్నాక స్టోరీ మీద నమ్మకంతో బడ్జెట్ పెట్టినాం. ఆ స్టోరీ ఎంతైతే డిమాండ్ చేసిందో అంతకన్నా మించి కొద్దిగా డబ్బులకి వెళ్ళాము మేము. ఓకే, చూద్దాం మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళు ఏం చేస్తారు. ప్రేక్షక నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే సినిమాలు చూసి అభిమానంతో చెప్తున్నాం కదా. స్టోరీ అయితే ప్రతి ఒక్కరికి చిన్న కాంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఓకే, అలా 2 hours ఉండిపోతారు. ఓకే. ఇప్పుడు ఇది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందండి మరి? అక్టోబర్ 18. అక్టోబర్ 18 వస్తుంది మేడం. ఇది తెలుగు బంజారా ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే సార్. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? ఫస్ట్ ఒక 50 to 80 థియేటర్స్ అనుకుంటున్నామండి. అక్కడ ప్రాపర్ ప్రమోషన్ చేసుకుని అక్కడ రిలీజ్ చేసుకుని అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా తెలిసిన విషయమే థియేటర్స్ పెరుగుతాయనే నమ్మకం. బాగుందంటే ఆటోమేటిక్గా థియేటర్స్ ప్లాన్ చేసుకుంటాం. అంటే చిన్న సినిమా ఎక్కువ థియేటర్లకు వెళ్ళినా మేము ప్రమోషన్ అన్ని చోట్ల చేయలేకపోతే ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకని మేము లిమిటెడ్ థియేటర్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకోటండి, ఇప్పుడు వీళ్ళంటే నార్మల్గా మనకు కనిపించారు ఫస్ట్. ఓకే. సో డైరెక్టర్ గారి విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మూవీ కథ విన్నా కానీ కొంతమంది అనుకుంటారు కదా చేస్తారో చేయరో అని, మీరు అంత నమ్మకం ఎలా పెట్టుకున్నారు అసలు డైరెక్టర్ గారి మీద? అంటే వీళ్ళని నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్ కనుక అబ్బాయి వాళ్ళ టీం మొత్తం మంచి హార్డ్ వర్కర్స్. అంటే ప్రతి పనిని కూడా చాలా స్పష్టంగా చేస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళ మీద ఒక నమ్మకం ఏంటంటే స్క్రీన్ ప్లే బాగా చేస్తాడు. ప్లస్ డైరెక్షన్లో కూడా ప్రతిదీ కూడా అబ్బాయి దగ్గరుండి చూసుకొని ఆన్ సెట్లో మేము చూస్తున్నాం కదా, పూర్తి స్థాయి నమ్మకం బాగా కలిగింది. చేస్తాడు ఇస్మాయిల్ అని. ఓకే, ఇప్పుడు మీరు మూవీలో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది? ప్రొడ్యూసర్గా చెప్పొద్దు, యాజ్ ఏ ఆడియన్గా చెప్పండి. రాధమ్మ క్యారెక్టర్ బాగా నచ్చింది. రాధమ్మ ఏ క్యారెక్టర్? రాధమ్మ అడగండి. ఏ రాధమ్మ? ఇద్దరు రాధలు మేడం. ఫస్ట్ రాధ క్యారెక్టర్ బాగా నచ్చితే సెకండ్ రాధ క్యారెక్టర్ మళ్ళీ ప్లాన్ చేసేది కదా, ఆ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది ఇద్దరి. ఓకే, కృష్ణ నచ్చలేదా? అది మీరు అడగాలి. నేను అడుగుతున్నా. కృష్ణ నచ్చలేదా మీకు? కృష్ణ పరమాత్ముడు మేడం, పద్ధతి నడిపిస్తుంటాడు అనుకోండి. తెలుసుగా మేడం ఎలా నడిపిస్తాడు. అవును, ఇప్పుడు నార్మల్గా కృష్ణ అంటే కృష్ణకి రాధ ఒక్కరే ఉంటారు కదా, ఎందుకు మరి మూవీలో ఇద్దరిని చూస్ చేసుకున్నారు? అది మూవీ చూస్తే బాగుంటుందండి. అందులో అంటే ఆ లైన్ బాగుంటుంది. ఇప్పుడు అది చెప్పేస్తే రివీల్ అయినట్టే ఉంటుంది కథ మొత్తం. కథ మొత్తం రివీల్ అయిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్ రైట్. కృష్ణకి రాదే సింగిల్ అంతే. ఇద్దరిని పెట్టాము ఎందుకు అనేది స్టోరీ తీసుకునడానికి అది రీజన్ ఉంది. అది కొత్త డిఫరెంట్ ఒక మలుపు తిప్పుతుంది అన్నమాట కథని. సెకండ్ హాఫ్ బాగుంటుంది మేడం. అంటే ఫస్ట్ అంటే మలుపు తిప్పేది మొత్తం సెకండ్ హాఫ్లో మలుపు బాగా తిరిగింది. ఓకే, సో ఆడియన్స్కి మీ మూవీకి వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు? అసలు ఎందుకు చూడాలి మీ మూవీ అంటే ఏం చెప్తారు వాళ్ళకి? చిన్న పిల్లగాడి నుంచి ముసలిళ్ళ వరకు యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా హ్యాపీగా చూడొచ్చండి. మన గుండెల మీద చేసి చెప్తున్నాను. మా సినిమా ప్యూర్ లవ్ స్టోరీ. అందులో ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. అంటే ఒక చిన్న మెసేజ్ కూడా చెప్తున్నాం. అంటే చిన్న కులం పెద్ద కులం అనే మధ్యలో అది కూడా చెప్తున్నాము. చాలా ఉన్నాయండి పాయింట్స్, ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే సినిమాకి వచ్చి ఒక 100 రూపీస్ టికెట్ పెట్టుకుంటే వాళ్ళొక ఎమోషన్తో బయటకు వస్తారు. సినిమాని ఎంటర్టైన్మెంట్ అని చెప్పను కానీ ఒక ఎమోషన్తో వస్తారు బయటికి. 100% గ్యారంటీ ఇస్తాను. ఓకే, మరి ఇంత బాగుంటుంది మూవీ అన్నారు. సో మూవీలో మీకే క్యారెక్టర్ నచ్చింది మరి? కృష్ణ అని చెప్పొద్దు, ఎందుకంటే మీరే కృష్ణ. రాధమ్మ. రాధమ్మ. ఏ రాధమ్మ? ఇద్దరు రాధమ్మలు. ఇద్దరు రాధమ్మలు. ఓకే, ఇద్దరు రాధమ్మలు అన్నారు. మీకు మీరు ఫస్ట్ రాధ ఇష్టమా, సెకండ్ రాధ అంటే ఇష్టమా? అంటే మూవీలో అడుగుతున్నాను నేను, బయట చెప్పకూడదులేండి. ఇద్దరు రాధలండి. ఇద్దరు అంటే ఒకరిని చెప్తే మళ్ళీ ఒకరు ఫీల్ అవుతారనా? ఫీల్ అవ్వడం కాదు, కథ అలా ఉంటుంది. ఓకే, సో అంటే పాత్రకి న్యాయం చేసిన రాధ ఎవరు మరి? ఎటు వెళ్ళిన అక్కడికి వస్తారు. అంటే ఇప్పుడు ఇంకో కృష్ణ ఉంటే కృష్ణ గురించి అడగొచ్చు. సో కృష్ణ ఒక్కరే ఉన్నారు, రాధ ఇద్దరు రాధలు ఉన్నారు. మరి ఇద్దరు రాధల్లో ఏ రాధ ఎక్కువ, అంటే ఆడియన్స్ కి ఏ రాధ కనెక్ట్ అవుతుంది? ఇద్దరు కనెక్ట్ అవుతారు. ఇద్దరు కనెక్ట్ అవుతారు. అంటే ఎందుకంటే ఇప్పుడు కథలో ఆ క్యారెక్టర్ లేకపోతే సెకండ్ రాధని పెట్టలేం. అంటే కావాలని పెట్టడానికి లేదు అక్కడ. కథలో నుంచి వచ్చిన ఆ లైన్ పాయింట్ అది. ఇంకో రాధ కంపల్సరీ ఉండాలి ఇందులో. అంటే ఒక అమ్మాయి వల్ల, అంటే ఒక రాధ వల్ల కథ స్టార్ట్ అవుతుంది చెప్పేది అక్కడ. ఇంకో అమ్మాయి వల్ల కథ మలుపు తిరుగుతుంది. ఆ ఇద్దరు రాధ లేకపోతే కథే ఉండదు అసలు. కాబట్టి అందుకు ఇద్దరు సమానం అని చెప్తున్నాను. ఇద్దరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. ఓకే, మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు బాగా అనిపించింది? ఏ రాధతో వర్క్ చేసినప్పుడు? అంటే
ఎక్కువ టైం ఈ రాధతో చేశాను వర్క్, బాగా అనిపించింది ఈ రాధతో. ఓకే, మీకు కృష్ణతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ చాలా మంచి కంఫర్ట్ అండి. ప్రతి సీన్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచిగా ఫ్రెండ్లీగా చేసుకున్నాం. సో బాగా అనిపించింది. సో ఈ రాధ కనెక్ట్ అవుతుందా ఆడియన్స్ కి, ఆ రాధ కనెక్ట్ అవుతుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఇదేనా ఆన్సర్ అంటారేమో. ఇద్దరు కనెక్ట్ అవుతారు. ఓకే, మరి మీరు రాధగా కాకుండా నార్మల్ గా మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది మూవీలో? నా చెప్పుకోవచ్చా? మీరు చెప్పొద్దు, ఎందుకంటే మీరే కదా. నాది అంటే మీది నచ్చిందా మీకు? నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత కృష్ణ క్యారెక్టర్. సో ఇప్పుడు రాధ ఇద్దరు కృష్ణలు కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది? నా బ్రదర్ క్యారెక్టర్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కాలేజ్ లో కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. తర్వాత మా ఫాదర్ క్యారెక్టర్ ఉంది. ఇంకా మళ్ళీ వీళ్ళ డాడీ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, చాలా పెద్ద క్రూనే ఉంది. ఈ కథలో ఒక లవ్ స్టోరీ లేదండి, చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి ఒక కథలో. అవును, మీ లవ్ స్టోరీకి చూపించక ముందే ఒక చిన్న సంథింగ్ లవ్ స్టోరీ వస్తుంది కదా ట్రైలర్ లో, ఎందుకు కులాలు అని సంథింగ్. సో అంటే మొత్తం ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మరి మూవీ మొత్తం? 4 లవ్ స్టోరీస్ అంతే, 4-5 ఉండొచ్చు. 4-5 ఉండొచ్చు. సో ఆ లవ్ స్టోరీస్లలో మీ లవ్ స్టోరీ నచ్చిందా, వేరే వాళ్ళని నచ్చిందా మీకు? అంత కనెక్షన్ అనమాట. అంత కనెక్షన్ అంటే ఒకరికొకరా? అంటే ఫ్రెండ్ సర్కిలేనా మొత్తం? కాదు, అంటే ఈ కథ అలా లింక్ చేసుకుంటూ వస్తుందండి, ప్రతి క్యారెక్టర్ లింక్ చేసుకుంటుంటది. అది నేను చెప్పా కదా, కథ అంటే ఆ కథ రాకపోతే ఇదంతా రాదు. అదే ఇప్పుడు 4 లవ్ స్టోరీస్ తీసుకొచ్చి ఇక్కడ కావాలని పెట్టింది కాదు, 4 లవ్ అందులో నుంచి వచ్చింది. అది కూడా సెపరేట్ కాదు, అంటే వీల్ ట్రాక్ అలా 4 ట్రాక్స్ కాదు, అంతా ఒకటే. అట్లా కనెక్టింగ్ కథలో వెళ్ళిపోతూ ఉండే అన్ని స్టోరీస్. సో మాకు స్టోరీ మొత్తం తెలియాలంటే మూవీ చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిందే, డెఫినెట్ గా. మూవీ లాంగ్వేజ్కి వస్తే చాలా స్లాంగ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనకి మూవీలో ఏ స్లాంగ్ అంటే లైక్ ఏ విలేజ్ ఉంటుంది? మనం ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే స్లాంగ్ ఉంటుంది. విలేజ్ అని ప్రాపర్ గా ఏది కాదు, జస్ట్ నార్మల్ మనం మాట్లాడుకునే ఈ కైండ్ లోనే ఉంటుంది స్లాంగ్. అంటే కొన్ని మూవీస్ చూసినప్పుడు ఈ స్లాంగ్ ఉంది ఆ మూవీలో, కంప్లీట్ గా తెలంగాణ మీ మూవీ చూసినప్పుడు ఏ స్లాంగ్ తెలుస్తుంది జనాలకి? ఇప్పుడు నార్మల్ గా కొన్ని విలేజెస్కి వెళ్తేనే, ఇప్పుడు రాయలసీమకి వెళ్తే అక్కడ స్లాంగ్ ఉంటుంది, ఇప్పుడు మన తెలంగాణ సపరేట్ స్లాంగ్ ఉంటుంది. అట్లా కాకుండా స్లాంగ్స్ మాట్లాడే వాళ్ళు కాకుండా జస్ట్ రెగ్యులర్ స్లాంగ్ ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటట్టు. సో నార్మల్ ట్యూన్లోనే ఉంటుంది మొత్తం. ఓకే, ఇప్పుడు టెక్నికల్ విషయానికి వస్తే ఏమైనా ఫేస్ చేశారా, అంటే ఇష్యూస్ కానివ్వండి? ఫేస్ చేయటం కాదు కానీ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి ఒక్కళ్ళు 100%కి 200% ఇచ్చారు వర్క్. లైక్ ఎట్లా అంటే మెయిన్ థింగ్ వచ్చేసేసి నా విజన్ని ఎగ్జిక్యూట్ చేసేది డిఓపి. ఆ అబ్బాయి నాకంటే చాలా చిన్నోడు, 21-22 ఇయర్స్, నథింగ్ ఎక్స్పీరియన్స్ ఏది లేదు. ఫస్ట్ నాకేంటంటే చెప్పా కదా ఇందాక, లైక్ ఏంటంటే నేను చెప్పే మాట వినాలి. సో ఆ పర్పస్లో తీసుకున్నా, నేను ఫ్రేమ్స్ పెట్టించుకున్నా ప్రాపర్గా. అబ్బాయి కూడా చాలా ఫ్రేమ్స్ పెట్టించుకొని ప్రతిదీ ఇన్ డీటెయిల్గా డెప్త్గా, ఇప్పుడు మీరు చూసే విజువల్స్ మొత్తం ఇంకా మేము డిఓపి అసిస్టెంట్ ఉంటాడు గోపి అని, మేము ఆ బెటర్గా తీసుకొని వచ్చాము మొత్తం. నెక్స్ట్ వచ్చేసేసి 1980s బ్యాక్డ్రాప్ అంటేనే మేము చూసేది నార్మల్గా షూట్ చేస్తాము, బట్ ఏంటంటే కలర్ ప్యాటర్న్ కథ చెప్పాలి. సో డాలీ శేఖర్ గారు మిమ్మల్ని ఆ కలర్స్తో ఆ బ్యాక్డ్రాప్కి తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ వచ్చేసేసి ఆర్కే, సేమ్ మేమందరం టీం మెంబర్సే. ఇప్పుడు ఈ అబ్బాయి డిఓపి కానీ ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళం మేమే, యూనిట్ లేదు, మొత్తం మేమే ఇంకా. సో ఓన్గా చేసుకున్నాము. నియర్లీ ఒక 40-60 మెంబర్స్ ఫైటర్స్తో ఒక చేజింగ్ సీన్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ప్లస్ లిమిటెడ్ బడ్జెట్ కదా మాది, రోప్స్ యూజ్ చేయలేదు, క్రెయిన్స్ యూజ్ చేయలేదు, రియల్ స్టంట్స్ చేసాము. ప్లస్ ఏంటంటే మీరు చూస్తే అరే నార్మల్గా చేసినట్టుంది అనిపించదు. మీరు ఒరిజినల్ ఆర్గానిక్ ఫైట్స్ ఉన్నట్టు రియల్గా ఎలా జరుగుతాయో అలానే ఉంటాయి ఫైట్స్. దెబ్బలు తిన్నాము, ఒరిజినల్ నిజంగా కొట్టిన రోజులు ఉన్నాయి. ఒక సీక్వెన్స్ ఉంటుంది, నిజంగా కొట్టించేసేసా, ఆ ఇండెప్త్ కొట్టించేసేసా రియల్ ఫీల్ రావాలని. తర్వాత ఓవరాల్ మొత్తం దెబ్బలు కూడా తిన్నారా? అయితే ఓవరాల్ వర్క్ మొత్తం అయిపోయాక మిక్సింగ్ వచ్చేసేసి విష్ణు సార్, అతను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్క్ చేశారు.
యా టెక్నికల్ డిపార్ట్మెంట్ లేనిది అసలు ముందుకు వెళ్ళలేము. సో వాళ్ళు కూడా 100%కి 200% ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు ఆర్టిస్ట్లే కాకుండా టెక్నికల్ అచ్చారు కూడా మీరు అందరినీ న్యూ వాళ్ళనే తీసుకున్నారు. చాలా యంగ్ టీమ్ అండి, 18 to 19, 20 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు మూవీ స్టార్ట్ అయినప్పుడు. ఒకటే టీం, ఖమ్మం టీం అంతా, టెక్నికల్ డిపార్ట్మెంట్, డిఓపి కానీ, స్టోరీ రైటర్, ఫైట్ మాస్టర్, అందరు ప్రతి ఒక్కళ్ళు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరు. ఓకే, ఇప్పుడు వీళ్ళని అడిగితే మూవీలో ఏ క్యారెక్టర్స్ ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పారు. మీరు ఎవరి క్యారెక్టర్ చెప్తారు? మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది మూవీలో? నాకా సేమ్ యాజ్ యూజువల్ ఆన్సర్ రాధా. ఈ రాధమ్మనేనా? నేనైతే ఇద్దరు రాధాలని చెప్పను, నాకు ఈ రాధ అని. ఓకే, ఎందుకు ఈ రాధనే అందరు చూస్ చేసుకుంటున్నారు? ఈ రాధ క్యారెక్టర్ బాగుంది. మీరు సినిమాలో చూడండి, యూ కెన్ ఫీల్ దట్ అంత ప్యూర్ ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ రిలీజింగ్ డేట్కి వస్తే ఫస్ట్ ఒక డేట్ ఫిక్స్ అయ్యారు, మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు దాన్ని? అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా, ప్రమోషన్ సైడ్ నుండి కానీ, సెన్సార్ సైడ్ నుండి కానీ, ప్రతిదీ ట్రై చేస్తున్నాం మేము కొంచెం బెటర్గా ప్రమోట్ చేయాలని. కొన్ని దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని ఫేస్ చేసేసుకుంటూ ఏదో మా వంతు మేము ట్రై చేసుకుంటూ మూవ్ అవుతున్నాం. సో ఈ డేట్కి టైం సరిపోక సెప్టెంబర్ 20th నుండి అక్టోబర్ 18th పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రమోషన్ టైంలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం అన్నారు, అంటే లైక్ ఎలా? అంటే ఇప్పుడు మేము చిన్నవాళ్ళు కొత్త సినిమా చేసాం కదా, బట్ ఏంటంటే మా ఫేసెస్ ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కొత్త వాళ్ళమే, టెక్నికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి ఆర్టిస్టులు కానీ. సో ఏంటంటే పోస్టర్ లాంచ్కి ఒక హీరోతో చేపించాలనుకున్నాం. ఆ పేరు చెప్పాం కానీ మేము ఒక రాంగ్ గైడ్ వల్ల దేనివల్ల మేము వెళ్ళాము పోస్టర్ లాంచ్ చేపిద్దామని. లైక్ ఆ పోస్టర్ పట్టుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక హోల్ డే, నేను, ప్రొడ్యూసర్, హీరో, ఇంకా డిఓపి, మేమందరం హోల్ డే నించున్నాము. వాళ్ళ మదర్ గారు కూడా వచ్చి చేపిద్దామమ్మా అది ఇది అని చెప్పారు. బట్ ఏంటంటే ఆ ఈవినింగ్ టైంలో హీరో లోపలికి వెళ్తే మేము వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి పోస్టర్ చూపించి చేపిద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చి పోస్టర్ చూసి అసలు ఎవరు రానిచ్చారు, నేను ఎందుకు చేస్తా, ఇట్లా డైరెక్ట్ చేసేసారు. ఇది పక్కన పెడితే మా ఓన్ ఖమ్మం, మాది ఖమ్మం టౌన్. ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఒక యాక్ట్రెస్, యాక్టర్ ఖమ్మం వచ్చి వాళ్ళ మూవీ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ మూవీ ప్రమోషన్ చేస్తుంటే ఆ టైమ్స్లోనే. సో ఏంటంటే మాకు తెలిసిన పొలిటీషియన్స్ త్రూ మేము ఇట్లా మా మూవీ పోస్టర్ లాంచ్ ఇక్కడ మన ఖమ్మంలోనే వాళ్ళ చేతుల మీద చేపిద్దాం అది ఇదంటే, వాళ్ళ మధ్యలో ఉన్న మేనేజర్ ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మీరు ఇది వాళ్ళ ప్రమోషన్కి వచ్చారు, మేము ఇప్పుడు వాళ్ళతో చేయించాము, కాదు కూడదని ఎమ్మెల్యేలతో వాళ్ళతో వీళ్ళతో బెదిరించి పోస్టర్ హీరోతో చేతుల మీద చేయించుకుంటే, ఇక్కడ మీ ఊరు కాబట్టి మీరు చేయించుకున్నారు, అక్కడికి వస్తే మిమ్మల్ని ఎలా తొక్కాలో అలా తొక్కుతామని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు మాకు. వార్నింగ్స్ కూడా అయ్యాయి, ప్రమోషనల్ గా డైరెక్ట్ గా వార్నింగ్స్ వచ్చాయి. చిన్న కాదు, లైక్ ఈ ప్రమోషనల్లో ఆఫీసులలో ఒక 3-4 days మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చొని అంతే వెయిట్ చేస్తూ ఎవరో ఒకళ్ళు ట్రై చేసి చేద్దాం ఏంటంటే కొంచెం వాళ్ళ త్రూ వస్తే ఏంటంటే వైడర్గా రీచ్ అవుతుంది కదా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ సపోర్ట్నెస్ అనేది చాలా కొంతమందిలోనే కనిపిస్తుంది. అది కొంచెం బాధాకరమైన విషయం. ఆ స్ట్రగుల్ అనేది ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాం మేము. ఓకే, అండ్ హీరో పేరు చెప్పొద్దు, ఎందుకు మరి ఆ హీరోతోనే రిలీజ్ చేపిద్దాం అనుకున్నారు? అంటే అభిమానం అండి, ఆయనకి డైరెక్టర్ గారికి అభిమానం, ఆయన అంటే కొంచెం అభిమానంతోనే కొంచెం నా మూవీ కదా ఇది, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను, నా హీరోతో చేపిస్తే బాగుంటుందని అభిమానంతో వెళ్ళారు, కానీ ఇక్కడ జరగలేదు. సో ఇప్పుడు మూవీ ప్రమోటింగ్ టైంలోనే ఇలా చేస్తున్నారు, మరి మూవీ వచ్చినాక ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జనాలు రిసీవ్ చేసుకున్నా కానీ, సో చాలా మంది ఉంటారు కదా, లైక్ వాళ్ళకు కూడా, ఇప్పుడు మీరు యాక్టర్స్ గురించే కదా అడిగేది. అవునండి, లైక్ వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఉంటుందండి. నేను వాళ్ళని కంప్లీట్గా తప్పు పట్టట్లేదు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేశారంటే మూవీని హిట్ అయితే ఓకే, కానీ అది ఫ్లాప్ అయింది అనుకోండి, వాళ్ళ నేమ్ దెబ్బతింటది అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. వీడు ఈ హీరో ప్రమోట్ చేశాడు ఆ సినిమాని, కానీ ఫ్లాప్ అయింది, అసలు వాడు ఎందుకు సపోర్ట్ చేశాడని క్రిటిసైజ్ చేస్తారు. అదనేది హీరో వాళ్ళకు ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. సో ఏంటంటే హిట్ అయితే ఆటోమేటిక్గా అందరు వచ్చి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఏంటంటే కొంచెం ముందు చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు అంతే. లైక్ సక్సెస్ అయితే
అందరు వచ్చేస్తారు. సక్సెస్ ఉంటే ప్రతి ఒక్కడు ఉంటాడు అప్పుడు ఎవరి పక్కన. సపోర్ట్ అవసరం లేదు. అవును. కానీ సక్సెస్ ఉంటే మనం చాలు. ఇప్పుడు కదా మనకు కావాల్సిన సపోర్ట్, ఇప్పుడు కావాలి రిలీజ్ అప్పుడు. సినిమా అంటే ఎలాగో కొత్త టీం అందరం ఏదో చిన్న కింద పైన పడి అని కంప్లీట్ చేసాం, కానీ ప్రమోషన్స్ దగ్గరే మాకు కొంచెం చాలా ఇబ్బందులు అవుతాయి. ఓకే లైక్ ప్రమోషన్ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే తనికెళ్ళ బర్ని వాయిస్ గారని వాయిస్ చెప్పాము కదా. సో అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది. లైక్ ఇప్పుడు లక్కీ మీడియా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆ బెక్కం వేణుగోపాల్ గారు ఏంటంటే తనికెళ్ళ బర్ని గారి దగ్గరికి ఒక పర్సన్ తీసుకెళ్లారు, శ్రీనివాసరావు గారు అని. ఆ శ్రీనివాస్ గారే లక్కీ మీడియా దగ్గర తీసుకుని వెళ్ళారు మమ్మల్ని. అక్కడ తీసుకెళ్ళాక ఒక రష్ కాపీ చూసారు ప్రొడ్యూసర్. లైక్ అతను నేను లోకల్ పెద్ద పెద్ద సినిమాలు చేశారు బెక్కం వేణుగోపాల్ సార్. సో ఆ రష్ కాపీ చూసి ఒకసారి కథ చెప్పండి అంటే కథ చెప్పాము. ఓకే పాయింట్ బాగుంది, సినిమా చూస్తా అని సినిమా చూసారనమాట. సినిమా మొత్తం చూసేసేసి ఒక 30 minutes పోర్షన్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుండి కట్ చేసేసి మళ్ళీ రీషూట్ పెట్టండి అన్నారు. సో మళ్ళీ రీషూట్కి వెళ్ళాము. లైక్ ఏంటంటే అంత పెద్దవాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ బెక్కం వేణుగోపాల్ సార్ అనేది ఎంత పెద్ద ప్రొడ్యూసర్. లైక్ ఒక 1 year నుండి మాతో జర్నీ చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పటికీ మాతోనే ఉన్నారు. ఈవెంట్ జరిపించడం కానీ ప్రతిదీ మొత్తం సారే చూసుకుంటున్నారు ఇప్పుడు. ప్లస్ రామ్ తాల్లూరి గారు SRT ఎంటర్టైన్మెంట్స్ ఆ పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు తర్వాత నేను అనుకున్న హీరో కాలేదు, తర్వాత ఖమ్మం వచ్చిన వాళ్ళు కాలేదు. సో సోర్సెస్ నుండి రామ్ తాల్లూరి గారిది కూడా ఖమ్మం డిస్టికే. సో సార్ని కన్సల్ట్ అవ్వటం జరిగింది. సార్ ఇంకా నందిని రెడ్డి మేడంతో, సత్యం రాజేష్ గారితో, BVS రవి గారితో వీళ్ళతో వాళ్ళ ఆఫీస్లోనే చేశారు. ప్లస్ మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ పక్కన ప్రసాద్ ల్యాబ్స్ కూడా రామ్ తాల్లూరి గారే వచ్చారు. వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ 2 సపోర్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు, సక్సెస్ అయితే డెఫినెట్ గా వస్తుంది. అంటే వాళ్ళు కూడా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారంటే కథలో కొంచెం ఏదో ఒకటి ఉంది అన్న నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి కొన్ని మూవీస్ వచ్చేసి 2.5 hours ఉంటుంది, 3 hours ఉంటుంది. ఇప్పుడు మన మూవీ ఎంత టైం ఉంటుంది? 2 hours 11 minutes 19 seconds. ఓకే, అంతే అంతే క్లోజ్ అంతే క్లోజ్ అయిపోద్ది అక్కడతో. క్లోజ్ అయిపోతుంది. ఓకే, మూవీ చూసాక ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? అంటే లైక్ ఎమోషనల్ గానా లేకపోతే హ్యాపీగానా? లైక్ ఎమోషనల్గా బయటకు వచ్చేస్తారండి. ఆ క్యారెక్టరైజేషన్, ఆ ఎండింగ్ ఒక ఎమోషనల్ నుండి మీరెంత ఎమోషన్గా ఉన్నా కానీ ఒక చిన్న స్మైల్ అనేది మీ ఫేస్ మీద ఉంటుంది. ఆ లాస్ట్కి వచ్చే ఆ సినారియో వల్ల ఆ చిన్న స్మైల్, ఆ ఎమోషన్ క్యారీ అవుతూనే ఉంటుంది, లైట్గా స్మైల్ ఉంటుంది. ఆ ఎమోషన్లో బయటకు వచ్చేస్తారు. ఓకే, ఎండింగ్లో మరి రాధా గారి ఎంట్రీ ఉంటుందా? చెప్పరు. అసలు స్టోరీ మొత్తం రాధమ్మ మీదే ఉన్నట్టుంది. అందుకే అసలు రాధమ్మ సైలెంట్ ఉన్నారు, ఎక్కడ స్టోరీ చెప్పేస్తానేమో అని. ఇందాక చెప్తుంటేనే హీరో గారు ఆపేశారు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు. లైక్ అసలు మేడంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక మెయిన్ పోర్షన్ ఉంటుంది, ఒక 15 minutes. ఒక 40 members బాయ్స్ చేజ్ చేస్తూ ఉంటే సింగిల్ ఉమెన్ ఉంటారు అడవిలో. మరి ఎలా అనిపించింది అంత సింగిల్ ఉమెన్ గా? తనకు కూడా దెబ్బలు తగిలినాయి, కింద పడ్డారు 2-3 సార్లు. చేసింగ్ సీన్స్ ఉన్నాయి, దెబ్బలు తగిలినాయి. డైరెక్టర్ గారికి దెబ్బలు తగిలినాయి, అమ్మాయికి, నాకు, డిఓపికి. ఒక ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయ్యారు. అయితే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, దెబ్బలు తింటుంటే ఎంజాయ్ చేశాడు. ఒక్కసారి మేము ఒక చిన్న ఛాలెంజ్ చేసుకున్నాము. ఆయన వచ్చి మీరు ఇలాగా రన్ చేసి నేను చేసి చూపిస్తాను చెప్పేసి రన్ చేశారు. ఒక రౌండ్ చేశారు అంతే, ఒక షార్ట్ కి. నెక్స్ట్ రౌండ్ కూర్చున్నారు అంతే. ఓకే, అండ్ ఇప్పుడు మీరు స్టోరీ రాశారు, మరి స్టోరీ రాసింది నా తమ్ముడు రాజేష్, అగో వాడే. ఓకే, స్టోరీ రైటర్. ఓకే, స్టోరీ రైటర్ వేరే. ఓకే, ఇప్పుడు మరి స్టోరీ రైటర్ ఏమైనా కనిపిస్తారా మాకు? మీరు అందరు కనిపిస్తారా లేకపోతే ఓన్లీ వీళ్ళే ఉంటారా? కనిపిస్తాడు, ఎందుకు కనిపించడు? కనిపిస్తారా? డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. లైక్ అంటే నేను కూడా కావాలని, నేను ప్రొడ్యూసర్ కావాలని చేయలేదు. మేము చెప్పాం కదా, ఆ రోల్కి ఒక పెద్ద క్యారెక్టర్ని అనుకున్నాం. ఆ క్యారెక్టర్ని అడిగేసరికి హెవీ బడ్జెట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేసే పర్సన్స్ దొరకలేదు. ఓకే, రాసుకున్నాం మేమే కాబట్టి మేమే చేయగలం అనుకొని చాలా షార్ట్ క్యారెక్టర్స్ అవి. ఓకే, మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? ఇది
లాస్ట్ డైలాగ్ ఉంటుందండి మన ట్రైలర్లో కూడా ఉంటుంది. ట్రైలర్లో కూడా ఉంటుంది డైలాగ్, అది గుర్తు రావట్లేదు ఆయనకి. మా ప్రొడ్యూసర్ బాగా చెప్తాడు. చెప్పా, మనిషి పుట్టకంటేనే చాలా గొప్పదయ్యా. మనిషి పుట్టుకట్టనే చాలా గొప్పదయ్యా, భవంతికి గుడిసెకి మధ్య ఉన్న తేడా వల్ల దాని విలువ ఎప్పటికీ మారకూడదు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే చాలా ఇన్ డెప్త్ ఉంటుంది. మా స్టోరీ మొత్తం అందులోనే ఉంది, ఆ ఒక్క డైలాగ్లో ఉంటుంది. స్టోరీ అంతా రాయడం అయిపోయింది, షూట్ అయిపోయింది, ఆ డైలాగ్ పడాల్సిన చోట కొంచెం లేట్గా పడ్డా కానీ చాలా బాగా పడింది డైలాగ్. ఓకే. అండ్ మీరు ఇప్పుడు వేరే వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు, సో వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది మరి? వేరే అంటే వేరే ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టులు ఉన్నారు కదా, అందరు న్యూ వాళ్ళు కదా, సో వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? అందరు బాగా చేశారండి అందరు. అంటే మీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, 3-4 మూవీస్ చేశారు అండ్ కొన్ని నార్మల్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఈ మూవీకి వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు కదా, సో వాళ్ళతో చేసినప్పుడు ఎలా అనిపించింది? టేక్స్ కానివ్వండి. లేదండి, ఇబ్బంది ఏం పడలేదు, వాళ్ళు ఇబ్బంది పడలేదు, మేము ఇబ్బంది పడలేదు. డైరెక్టర్ గారు 1-2 సార్లు చెప్పించుకొని చేయించుకున్నారు, ఓకే కంఫర్ట్గానే ఉంది. ఓకే. అసలు కృష్ణ గారు ఎన్ని టెక్స్ తీసుకుంటారండి? నన్ను కాదు, ఆయన అడగండి డైరెక్టర్ గారిని. అంటే చేసింది మీరు కదా. కొన్ని ఒక సింగిల్ టేక్లో అవుతాయి, కొన్ని 5 టేక్స్ అవుతాయి, 3 టేక్స్ అవుతాయి, అక్కడ సిచ్యువేషన్ బట్టి. ఓకే. ఇప్పుడు క్యారెక్టర్ విషయం పక్కన పెడితే ఆర్టిస్ట్గా మీకు ఏ ఆర్టిస్ట్ నచ్చారండి? అంటే సింగిల్ టేక్లో చేసేటట్టు. సింగిల్ టేక్లో చేసేటట్ట నాకు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు నెక్స్ట్ ఆ హీరోయిన్ అర్పిత గారు కూడా. సో మెయిన్ వాళ్ళే నచ్చారు. వీళ్ళని కాకుండా నార్మల్గా మెయిన్ క్యారెక్టర్ చేసిన శివాన్ ఉంటాడు, ఓకే. తనది ఒక ట్రాక్ ఉంటుంది, ఇంపాక్ట్ మెయిన్ పిల్లర్ కథలో అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళని అడిగితే అంటే మీరు కాకుండా ఇంకెవరైనా మెయిన్ ఉన్నారంటే ఫాదర్స్, మదర్స్ సంథింగ్ అని చెప్పారు, ఫ్రెండ్స్ అని చెప్పారు. సో మీరు ఎవరిని చెప్తారు? వీళ్ళు కృష్ణ, ఇద్దరు రాధలు కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ బాగుంటుంది? రాధాకృష్ణులే. వీళ్ళేనా? రాధాకృష్ణులే అన్న, వీళ్ళే అనలేదు. వీళ్ళే అనలేదు అంటే ఇప్పుడు ఏ రాధని ఇమాజినేషన్ చేసుకోమంటారు? ఓకే. అసలు అంటే రాధాకృష్ణలో ఇంకా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, 4 అని చెప్పారు. సో వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్, మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు సినిమా చూస్తే మీకు తెలిసిద్ది, కానీ ప్రతిదీ చెప్పాలా? ప్రతిదీ చెప్పరైతే. అంటే ఆడియన్స్ ఉంటారు, ఇప్పుడు నార్మల్గా చూసారు, వచ్చింది వీడియో అనేసి ఓపెన్ చేసి చూస్తారు, ఓకే ఈ మూవీలో ఇది ఉందంట, వెళ్ళి చూడాలి అనుకున్నాం. సో వాళ్ళు చూడాలంటే ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. ట్రైలర్ చూడొచ్చు కదా. ట్రైలర్ చూస్తేనే రమ్మంటారా? ట్రైలర్కి మీ డైరెక్ట్ మీరు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే లవ్ అనేది నెవర్ ఎండింగ్ అండి. ఈ కథలో ఒక పోర్షన్కి వచ్చాక ఎండ్ అయిపోతుంది అనే టైంలో వేరే సైడ్ నుండి వేరేలా క్రియేట్ అవుతుంది, ఎట్ ద ఎండ్ వరకు ఎండ్ అవ్వదు. సో ప్లస్ ఒక ప్యూర్గా ఒక చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అట్లా జర్నీ చేస్తూ చూడొచ్చు, ప్రాపర్గా నీట్గా ఉంటుంది. మీరు జస్ట్ ఒక ఎమోషన్ పోర్షనే కాకుండా, లవ్ స్టోరీ అనే కాకుండా, ఎట్ ద ఎండ్ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి లవ్ స్టోరీ నుండి ఒక సపరేట్ ట్రాక్కి వెళ్తుంది కథ మొత్తం. ఆ ట్రాక్ నుండి మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాము. సో అది మేము సక్సీడ్ అయ్యాం అనుకుంటున్నాం. ఇంకా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది చూడాలి. యాక్షన్ పోర్షన్స్ కూడా చాలా బాగుంటాయి, రియల్గా చేసిన స్టంట్స్ కదా. ఒక 3-4 ఫైట్స్ ఉంటాయి, ఒరిజినల్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆడియన్స్ వచ్చి చూడాలి, మరి ఏం చెప్తారు ఆడియన్స్కి చెప్పేసేయండి. ఇప్పటి జనరేషన్కి 1980sలో ఉండే ఒక ఒరిజినల్ లవ్ స్టోరీని మా టీమ్ ఓన్గా రాసుకొని ఒక కొత్త కథలాగా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాము. ఈ జనరేషన్కి ఇప్పుడు ప్రజెంట్ నడిచే జనరేషన్లో లవ్ స్టోరీ అంటే వేరేలాగా ఉంటుంది. బట్ ఏంటంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఆ 1980sలో జరిగే ప్రేమ కథ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ కథని మీ ముందుకు తీసుకొస్తున్నాము. జస్ట్ ఒక ప్రేమ కథ అనే కాదు, యాక్షన్ పోర్షన్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఒక 280 మెంబర్స్ ఆర్టిస్టులని సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేస్తున్నాము. మా కష్టాన్ని గుర్తించి ఒకసారి సినిమాకి వచ్చి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ ప్రాజెక్ట్కి రిపీట్ చేసుకోకుండా ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఇంకా మంచి సినిమాలు తీసుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటాం మేము. తప్పకుండా October 18th వచ్చి రాధాకృష్ణ మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. తప్పకుండా అందరూ వచ్చి చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో మీరేం చెప్తారు మరి మూవీ గురించి? లైక్ మూవీ
చాలా మూవీస్ వస్తున్నాయి ఈ మధ్య, బట్ కంటెంట్ ఉన్న మూవీ అది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్ అవుతుంది. అటువంటి మంచి కంటెంట్ ఉన్న ఫిలిం అది. సో లవ్ స్టోరీస్ అందరూ ఇష్టపడతారు. ఒకప్పుడు జరిగిన లవ్ స్టోరీస్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి రాలే. అప్పుడు 1980s జరిగిన లవ్ స్టోరీని మేము చూపిస్తున్నాం వెరీ ప్యూర్గా. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. థియేటర్స్కి వచ్చి October 18th మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సో రాధమ్మ ఇప్పుడు మాట్లాడింది. కాదు, మీరు అడగలేదు క్వశ్చన్స్ మా రాధమ్మని. అంటే ఎక్కడ ఏది అడిగినా కానీ మూవీ రివీల్ చేస్తారేమో అని అదే టెన్షన్ లో ఉన్నట్టు. అట్లా ఏం లేదు. సో మూవీ చూడడానికి రమ్మని అయితే పిలుస్తున్నారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, మీరేం చెప్తారు మరి? మా రాధేకృష్ణ మూవీని మీరు థియేటర్కి వచ్చి తెలుగు అండ్ బంజారా రిలీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళు కానీ అందరూ, బామ్మలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమాని చూడండి. మీకు ఈ సినిమాలో ఒక ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్సెస్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సినిమాని మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో ఏదైనా మిస్టేక్ ఉంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము సరిదిద్దుకుంటాము. ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి మాకు ఒక బూస్టప్ ఉంటుంది. మీరు చూడడం వల్ల మా సినిమాని ఆదరించండి, మా సినిమాని చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, స్టోరీని అయితే ఎక్కడ రివీల్ చేయట్లేదు. చాలా అంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని అంతా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇదే చెప్పాలి, ఏది అడిగినా కానీ స్టోరీనే, కథనే, లేదంటే రాధమ్మ. సో స్టోరీ మొత్తం రాధమ్మ మీద ఉంటుంది. రాధమ్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎమోషనల్ అవుతారంట లాస్ట్లో మరి. సో వీళ్ళు చెప్పింది అండ్ మూవీకి రిలేటెడ్ ఎంత ఉంటుందో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. టాటా, బై బై.